కార్తీక మాసము ఉపవాసము చేయడానికి నియమాలు ఏమిటి? ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తం సమయానికి మీరు సిద్ధంగా ఉండాలి. అంటే సుమారుగా 4:30 సమయానికి సిద్ధంగా ఉండండి. అరుణోదయానికి ముందుగానే స్నానము పూర్తి చేసి, అరుణోదయము అంటే ఆకాశము తెల్లబడడానికి ముందుగానే స్నానము పూర్తి చేసిన వారై ఇంట్లో కానీ ఆలయంలో కానీ, ప్రధానమైనటువంటి విషయం ఆలయ ప్రాంగణం. ఒకవేళ కుదరలేదు, దగ్గరలో లేదు, ఇంట్లోనే ఒక విష్ణుమూర్తి ప్రతిమని లేదా ఈశ్వరుడి ప్రతిమని ఫోటోలు పెట్టుకుని ఆ ఫోటోల దగ్గర దీపారాధన వెలిగించండి. ఆలయానికి వెళితే ఆలయంలో ఉన్నటువంటి ఏదైనా చెట్టు దగ్గర దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకోండి. స్వామికి నమస్కారం చేసుకుని మీ కోరిక ఏముంటుందో ఆ కోరికని చెప్పుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసుకుని మీ నిత్య కృత్యాల్లోకి వెళ్ళిపోండి. వీలు కుదిరితే ఈ నెలంతా కూడా మీ గోత్రనామాలతో ఏదో ఒక ఆలయంలో అర్చన చేయించుకోండి. లేదా మీరే ఇంకా సమయం ఉన్నట్లయితే మన ధర్మం ఛానల్లో వీడియో ఉంటుంది, శివాభిషేకం. ఆ శివాభిషేకాన్ని ఇంట్లో ప్రయత్నం చేయండి, ఆ వీడియో చూస్తూ చేసుకోవడానికి. రాత్రి ప్రారంభ కాలంలో ఆకాశ దీపము అని పెడతారు. ఇక్కడ ఆలయాల్లో పెట్టేటువంటి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోండి. లేదు, మాకు దగ్గరలో ఆలయం లేదు, నక్షత్రాన్ని చూసి నక్తవ్రతాన్ని ముగించండి. అంటే నక్షత్రాన్ని చూసిన తర్వాత భోజనం చేయండి. ఈ భోజనం కూడా ఎలా ఉండాలి అంటే సాత్వికమైన ఆహారం ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, అల్లము వంటివి తగలకుండా చూసుకోండి. అల్లము దోషం లేదు, కానీ తగలకుండా చూసుకోవడం మంచిది. అలాగే పూర్తిగా సాత్వికమైన ఆహారం అంటే మాంసాహారము తగలనటువంటిది ఆహారాన్ని తీసుకోండి. ఈ నియమాలని పాటించండి. మంచిదైనటువంటి ఫలితం, శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.